హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో శాశ్వత నివాసానికి అడుగులు వేశారు. పట్టణంలో వన్నమ్మ కాలనీ సమీపంలో 81 సెంట్ల విశాలమైన విస్తీర్ణంలో సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 3 అంతస్తుల్లో ఈ భవనం నిర్మించనున్నారు. అందులో బాలయ్య నివాసంతో పాటుగా కార్యకర్తలు కలిసేందుకు వీలుగా విశాలమైన పార్టీ కార్యాలయం, ఆహ్లాదకరమైన పార్కు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హిందూపురం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, కార్యకర్తలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండేందుకు బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాం. శరవేగంగా హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వ మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే, అలాగే సేవ చేసే భాగ్యం, అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్ గా. అలాగే నాకు కట్టాలని ఉండింది, ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ విడిపోయిన, అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న అన్నారు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన అడుగుజాడలు నడుస్తూ ఎవరు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు. నేను పెరిగిందంతా హైదరాబాద్లో. నేను ఇవాళ జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది. నాకు జూబ్లీహిల్స్ ఇల్లు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా. అది నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి